అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఇష్యూ పైన మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు గతంలో మండలిలో కూడా మీరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కూడా పోరాడడం జరిగింది. వాళ్ళకు కూడా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారానే జీతాలు కూడా చెల్లించాలని చెప్తున్నారు. ఎందుకని మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నదో 12 సంవత్సరాల నుండి ఫైట్ చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఫైట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంతవరకు చేయకపోవడం చాలా దారుణం. చాలామంది ఏంటంటే చాలా జీతాలతో చేస్తూ ఉన్నారు. వీళ్ళు బేసిక్ ఏదైతే ఉందో 15,600, వాళ్ళ టోటల్ అమౌంట్ వచ్చి 22,500 వస్తూ ఉంది. గవర్నమెంట్ చెల్లించేది 22,500, వాళ్ళ చేతికి వచ్చేది 13,150, 9,000 అన్న గ్యాప్ వస్తూ ఉన్నది. ఎందుకు అంటే ఇది కార్పొరేషన్ చేసిన ఏజెంట్ ఏదైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఉందో వాళ్ళ కమిషన్ పోతూ ఉన్నది, జిఎస్టీ పోతూ ఉన్నది, ఈఎస్ఐ పోతూ ఉంది, పిఎఫ్ పోతూ ఉంది, సర్వీస్ ట్యాక్స్ పోతూ ఉంది. ఇదే కార్పొరేషన్ చేస్తే జిఎస్టీ కట్టే అవసరం ఉండదు, కమిషన్ ఇచ్చే అవసరం ఉండదు, అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ కట్టే అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇలా పెద్ద కుంభకోణం ఇంకొకటి ఏంటంటే ఈఎస్ఐ ఏదైతే ఉందో వీళ్ళ బేసిక్ మీద కడతలేరు. 15 రోజులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది పిఎఫ్ కడతలేరు. ఇవన్నీ పెద్ద కుంభకోణం ఉన్నది. దీంట్లో ఒక పేపర్లో రాశారు. యాక్చువల్ ఏంటంటే ఒక్క సంవత్సరానికి 600 కోట్లు కుంభకోణం అయింది. ఎందుకురా బాబు అంటే 25,850 మంది లేకున్నా కానీ ఉన్నట్టు రాపించుకొని వాళ్ళు సాలిస్తూ అమౌంట్ డ్రా చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ అవినీతి తిమ్మంగాల్లో ఎవరైతే అధికారులు ఉన్నారా, రాజకీయ నాయకులు ఉన్నారా, అవుట్సోర్సింగ్లో ఉన్నారా, ఎవరైతే ఉన్నారో అమౌంట్ రికవరీ చేయాలి. అవినీతి తిమ్మంగాల్లో ఏదైతే ఉన్నదో వాళ్ళని బయట పెట్టాలి, వాళ్ళకి జైలు పంపించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొందరు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా 2 నెలలు 3 నెలల వరకు కూడా జీతాలు చెల్లించని పరిస్థితి ఉంది. గవర్నమెంట్ మాత్రం ఏజెన్సీలకు చెల్లించినా కూడా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా చెల్లించని పరిస్థితి ఉంది. ఇప్పుడు అది చాలా మీరు చెప్పిన పాయింట్ చాలా పర్ఫెక్ట్ పాయింట్. ఎందుకంటే గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలల నుంచి ఏమన్నంటే వాళ్ళు భయపడతారు, నీ ఉద్యోగం బీకేస్తాను. ఉద్యోగాని కోసం భయపెట్టిస్తున్నారు. శాలరీ ఇన్ టైం ఇస్తలేరు. ఆ ఇచ్చే 13,000 గంటే ఇన్ టైం ఇస్తలేరు. ఇది పక్క రాష్ట్రం ఏదైతే ఉందో 7 సంవత్సరాల కింద కార్పొరేషన్ చేయడం జరిగింది. 126 జీవో నంబర్ 2019లో కార్పొరేషన్ చేసి వాళ్ళందరికీ శాలరీస్ ఇస్తూ ఉంది. యూపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ కార్పొరేషన్ చేసి వాళ్ళు బేసిక్ ఇక్కడ 15,000 పెడితే 20,000 బేసిక్, 22,000 బేసిక్, 40,000 బేసిక్ పెట్టారు. ఈ బేసిక్ మీద వాళ్ళకి ఇవ్వాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ దానికి అలొకేషన్ చేయాలి. దీని చైర్మన్ కింద చేసి వీళ్ళని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ 2 నెలల లోపల మీరు చేయలేరు అనుకో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎమ్మెల్సీలైనా పెద్ద ఎత్తున వీళ్ళందరూ చాలామంది ఏంటంటే రోజు వచ్చి అడుగుతూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు 31 డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ ప్రెసిడెంట్లు వచ్చి సార్ మా జీవితాలు ఎట్లా సార్, ఏం కథ ఏంది, మీరు సపోర్ట్ చేయాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో యూపీలో చేశారు, ఏపీలో చేశారు, ఎన్డీఏ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి చెప్పాలి సార్. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ 5 లక్షల మంది మీకు సపోర్ట్ చేశారు, వీళ్ళ మీద ఏమే ప్రేమ అభిమానం ఉన్నా ఇమీడియట్లీ దీన్ని కార్పొరేషన్ చేయాలి. ఈరోజు పేపర్లో ఏం రాశారంటే అకౌంట్ ఓపెన్ చేయండి, మీరు పేమెంట్ చేస్తారు. ఏం చేస్తారా పేమెంట్? అది వచ్చేది 13,000. మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసినా 13,000. మరి 9,000 గ్యాప్ అవుతుంది కదా. ఈ గ్యాప్ను ఫిలప్ చేసి ఎంటీఎస్ అనేది మినిమం టైం స్కేల్. అదేవిధంగా వీళ్ళందరికీ కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ త్రూ వీళ్ళకు శాలరీస్ ఇవ్వాలి. కార్పొరేషన్ త్రూ వీళ్ళకు ఉద్యోగాలు అట్లనే ఉండాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అదేవిధంగా ఈ అవినీతి చేపలు ఏదైతే ఉన్నదో అదేదైతే సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసి ఆ చేపలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి చెల్లించాల్సిన జీతాలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ప్రకారం చెల్లించాలని చెప్తున్నారు. అట్లాగే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైన లేని ఎంప్లాయీస్ కూడా ఉన్నారని చూపించి ఏవైతే కుంభకోణానికి పాల్పడ్డారో వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్యలు కనుక పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తాము, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.